షేక్ సాదిక్ ఖాన్ పోలీసులకి వాంటెడ్ గా మారాడు. ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ తర్వాత పత్తా లేకుండా పోయాడు. అతని కోసం వేట ముమ్మరం చేశారు. బ్రేకింగ్ న్యూస్ మనకంతోంది. కాకినాడలో సాదిక్ ఖాన్ కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ తర్వాత సాదిక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చాలా తెలివిగా ఇంట్లోనే ఫోన్ వదిలేసి వెళ్లిపోయాడు సాదిక్. కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు 2 మొబైల్ ఫోన్లని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. మరోవైపు సాదిక్ రైఫిల్ షూటింగ్ కి వెళ్లే వాళ్ళని కూడా విచారించారు. గతంలో ప్రైవేట్ కాలేజ్ లో పీఈటీగా పనిచేసిన సాదిక్ అక్కడ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో కాలేజ్ నుంచి తొలగించినట్టు పోలీసులు గుర్తించారు. నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న వార్త వినగానే కాకినాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సాదిక్ వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టు నూకరాజు సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. మతం మారాలని సాదిక్ ఖాన్ ఒత్తిడి పెంచాడని నూకరాజు కూతురు సౌజన్య స్కూటీలో దొరికిన లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.